అందరికీ నమస్కారము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనము విఘ్నేశ్వరుడు పూజ చేసే ముందు ఒక శ్లోకం చెప్పుకుంటాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అయితే ఈ విధంగా మనము విఘ్నేశ్వరుడి పూజ మనమే కాదు, దేశ విదేశాల్లో, ఎస్పెషల్లీ ఇండోనేషియాలో విఘ్నేశ్వరుడికి అతి పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. వాళ్ళు కూడా అక్కడ పూజిస్తారు. అక్కడ వాళ్ళు వినాయక చవితి జరుపుకుంటారు. అయితే ఇండోనేషియా మామూలుగా అయితే ఒక ఇస్లామిక్ కంట్రీ. అది బాలి అనే ప్లేస్లో మాత్రము కొన్ని ప్రాంతాల్లో కేవలం 90% హిందువులే ఉంటారు. అక్కడ వాళ్ళ టెంపుల్లకి పురావస్తు శాఖ యొక్క ఇది కూడా ఉంది వాళ్ళకు. అలానే కాదు, వినాయక చవితి పక్కనున్న మయన్మార్ కానీ, అదే బర్మా దేశంలో కానీ, తర్వాత ఇతర ప్రదేశాలు మలేషియా, సింగపూర్, తర్వాత ఆసియా దేశంలో దాదాపు అన్ని దేశాల్లో హిందువులు ఎక్కడున్నారో అక్కడ వినాయకుడి ప్రతిమలు కనిపిస్తాయి. అత్యంత వైభవంగా వినాయక చవితి చేసుకుంటారు. మనకు అన్నిటికీ ముఖ్యమైనది వినాయక చవితి. విఘ్నేశ్వరుడు పూజ చేయండి మనము ఏ శుభకార్యం మొదలుపెట్టాము. కాకపోతే శాస్త్రయుక్తంగా ఏ బ్రాహ్మడైనా కానీ, పురోహితుడైనా కానీ ముందు పసుపు వినాయకుడికి తయారు చేసి, పసుపు వినాయకుడికి గణపతి పూజ చేసిన తర్వాతనే మిగతా పటాలకు అవి చేస్తారు. అది శాస్త్రంగా చాలా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. ఈ పసుపు వినాయకుడి గణపతి పూజ అనేది హిందువులకు పుట్టినప్పటి నుంచి చివరి దశ వరకు శుద్ధి చేసే ముందు ఈ గణపతి పూజను చేస్తారు. అంటే గణపతి పూజకు ఉన్నంత విలువ ఏ భగవంతుడికి లేదు. ఎందుకంటే ఆయన విఘ్నేశ్వరుడు, సమస్త విఘ్నాలను తీసేసేవాడు. ఇంకొక విషయం ఏంటంటే, విఘ్నేశ్వరుడు యొక్క సురద్రూపితన కానీ, ఆయన యొక్క పూజ చేస్తే సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. కాబట్టి ఈరోజు అసలు ఇంతకుముందు బయట పెద్ద మండపాలు పెట్టి చేసేవాళ్ళు కాదట. స్వాతంత్ర పూర్వము అయితే బాలగంగాధర్ తిలక్ గారు హిందువులలో చైతన్యం తేవాలని ఈ యొక్క విగ్రహాలను బయట పెట్టి సామూహిక వినాయక పూజ చేయించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఈ గణేష్ మండపాలు అనేటివి భారతదేశం మొత్తం వచ్చాయి. ఈరోజు మీరు చూడండి, వినాయక ఉత్సవాలు
ప్రతి చోట మన దేశంలో నగరాలే కాకుండా చిన్న చిన్న పట్టణాలలో కూడా చేసుకుంటున్నారు. నేను 2014లో మా అమ్మమ్మ గారి కోరిక మేరకు 220 గజాల స్థలము కలసపాడు మండల్ హెడ్ క్వార్టర్స్ కడప జిల్లాలో ఉంటే, అక్కడ వెనకాల ఆ భూమిలో కొంత పొట్టు ఉంటే, పాముల పుట్టలాగా ఉంటే, స్వామి రేపు ఇక్కడ విగ్రహము వినాయక స్వామి గుడి కట్టుకుంటాము అంటే నేను ఇచ్చాను. ఆ దాంట్లో వాళ్ళు మిగతా వాళ్ళందరూ చందా వేసుకొని మంచి గొప్ప వినాయక ఆలయాన్ని కట్టించారు ధ్వజస్తంభంతో పాటు. అయితే ఆ ఆలయం కట్టినప్పటి నుంచి నాకు మంచి అభివృద్ధి చెందుతుంది. అది మా సొంత ల్యాండ్, మా పొలంలోనే ల్యాండే ఇచ్చారు. అయితే ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు, కృపలు ఇప్పటికీ నాకు ఉన్నాయి. అదే నా లైఫ్లో, నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కానీ, పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా కానీ, ఆ స్వామివారి ఆలయము పూర్తయిన తర్వాత నాకు ఒక్కొక్కటి ఉపశమనం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వెళ్ళి వస్తాను నేను. అయితే ఎక్కడైతే ఆలయం కట్టారో అక్కడ వాళ్ళు ప్రతి సంవత్సరము వినాయక చవితి చేసుకుంటారు. ఇందు మూలంగా కలసపాడులోని వినాయక నగర్ లో ఉన్న ప్రజానికి, వినాయక భక్తులకు నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.